అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసువారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు నిత్యము దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థలలో మనము ఎవరి మేలునైతే కోరుకుంటామో వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. వారిని ప్రేమిస్తూ ఉంటూ ఏం చేస్తారు అంటే వారిని బాగా గారాబం చేయడం, అంటే వారు ఎటువంటి తప్పులు చేసినా వాటిని ఖండించకుండా, ఏ విధంగా అరవకుండా, గద్దించకుండా వారిని విడిచిపెట్టడం వల్ల ఆ గారాబం కాస్త అనేక రకాలైనటువంటి చెడులు, అనేక రకాలైనటువంటి కీడులు, అనేక రకాలైనటువంటి పాపాలకు దారితీస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఎందుకు గద్దించాలంటే ఇదిగో గద్దించుట ద్వారా ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. గద్దించుట ద్వారా మనిషి హృదయములో ఉన్నటువంటి చెడుతనము నుంచి తప్పింపబడతాడు, పాపము నుంచి తప్పింపబడతాడు. దేవుని వాక్యము చెప్పేటువంటి సేవకులు కూడా గద్దిస్తూ ఉండాలి. ఎందుకు గద్దిస్తారు? కారణం ఏంటంటే మన మేలును కోరి, మనం పాపములను విడిచిపెట్టడానికి, మనం పాపముల నుంచి తొలగింపబడి ఇదిగో నీతి మార్గములో బ్రతకడానికి ఇదిగో గద్దింపు అనేది ఉపయోగపడుతుంది.